సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీ. సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీ అంటే ఇదొక ఆర్గనైజేషన్ లైక్ ఐబిఎం, విప్రో అండ్ టీసీఎస్. ఈ ఆర్గనైజేషన్ అనేవి రూల్స్ని, గైడ్లైన్స్ని పాస్ చేస్తాయి త్రూ టెస్టర్ స్ట్రాటజీ. టెస్టర్ స్ట్రాటజీ అంటే టెస్టింగ్ ప్రాసెస్కి ప్లానింగ్ని ఇచ్చేది. అంటే స్ట్రాటజీ ప్రొవైడ్ చేసిన స్పెసిఫిక్ యాక్టివిటీస్ని, గైడ్లైన్స్ని మస్ట్గా టెస్టర్ టీమ్ పెర్ఫామ్ చేయాలి. టెస్టర్ టీమ్ గోల్స్ని అచీవ్ అవ్వడానికి టెస్టర్ స్ట్రాటజీ అనేది డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి టెస్టర్ స్ట్రాటజీలో. అందులో ఫస్ట్ వన్ టెస్ట్ ఫ్యాక్టర్. టెస్ట్ ఫ్యాక్టర్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ని, డెవలప్మెంట్లో ఇష్యూస్ని డిఫైన్ చేస్తుంది. అంటే సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీని డిఫైన్ చేసేది టెస్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ టెస్ట్ ఫేజ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ జరుగుతున్నప్పుడు ఎస్టీఎల్సీలో ఫేజెస్ని రెఫర్గా తీసుకుంటుంది. కొన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ మాడ్యూల్స్కి టెస్ట్ స్ట్రాటజీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతి సాఫ్ట్వేర్కి ఒకే మాడ్యూల్ని యూజ్ చేయరు. లైక్ వాటర్ఫాల్ మోడల్, స్పైరల్ మోడల్ అండ్ ఇటరేటివ్ మోడల్. అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ని యూజ్ చేస్తారు. ఆ డిఫరెంట్ మాడ్యూల్స్ కింద సెపరేట్ చేస్తారు. ఇలా డివైడ్ చేసిన మాడ్యూల్స్కి ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క ప్రాసెస్ని యూజ్ చేస్తారు. మాడ్యూల్ 1కి వాటర్ఫాల్ మోడల్ యూజ్ చేస్తే మాడ్యూల్ 2కి ప్రోటోటైప్ యూజ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్కి డిఫరెంట్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ టెస్ట్ స్ట్రాటజీ మ్యాట్రిక్స్. టెస్ట్ స్ట్రాటజీ మ్యాట్రిక్స్ దీనిలో టెస్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఒక టెస్ట్ని ఐడెంటిఫై చేసినప్పుడు దానికి రిలేటెడ్ టెస్ట్ ప్లాన్స్, ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ మ్యాట్రిక్స్ అనేది టెస్ట్ ఫేజెస్ని, టెస్ట్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని కొన్ని స్టెప్స్ని ప్రిపేర్ చేస్తుంది. ఆ స్టెప్స్ వచ్చేసి సెలెక్ట్ అండ్ ర్యాంక్ టెస్ట్ ఫ్యాక్టర్స్, ఐడెంటిఫై ద సిస్టమ్ డెవలప్మెంట్ ఫేజ్ అండ్ క్రియేటింగ్ టెస్ట్ స్ట్రాటజీ. ఫస్ట్ వన్ సెలెక్ట్ అండ్ ర్యాంక్ టెస్ట్ ఫ్యాక్టర్స్. దీంట్లో టెస్ట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తారు. ఆ టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. రోస్లో ర్యాంక్ని డిఫైన్ చేస్తారు. ఫస్ట్ టైం ఎంత ర్యాంక్ వచ్చింది, సెకండ్ టైం టెస్ట్ చేసినప్పుడు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది డిఫైన్ చేస్తారు. అదే కాలమ్స్లో అయితే సిస్టమ్ డెవలప్మెంట్ ఫేజ్ని డిఫైన్ చేస్తారు. అంటే డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, ఆ ఫేజ్ని డిఫైన్ చేస్తారు కాలమ్స్లో. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద సిస్టమ్ డెవలప్మెంట్ ఫేజెస్. ఈ స్టెప్లో ఆల్ టెస్ట్ ఫేజెస్లో ఎఫెక్ట్ అయిన ప్రాబ్లమ్స్ కానీ టెస్ట్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే రిస్క్ని ఐడెంటిఫై చేస్తుంది. ఆ రిస్క్ని ఐడెంటిఫై చేసి ఆ రిస్క్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా రెడ్యూస్ చేయాలి అనేది సాల్వ్ చేస్తుంది. క్రియేటింగ్ ఏ టెస్ట్ స్ట్రాటజీ. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే సపోజ్ ఒక న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేస్తే దీనికి టెస్ట్ స్ట్రాటజీ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అంటే ఒక సాఫ్ట్వేర్కి ఫస్ట్ ప్రాబబిలిటీని చెక్ చేస్తుంది. అంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అన్ని సిస్టంలో వర్క్ అవుతుందా లేదా. అన్ని సిస్టంలో వర్క్ అయితే దానికి పాసిబిలిటీ ఉన్నట్టు. అలాగే ఈ స్టెప్లో ఆల్ టెస్ట్ ఫేజ్లో టెస్ట్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే రిస్క్ని ఐడెంటిఫై చేస్తుంది. ఆ రిస్క్ని సాల్వ్ చేస్తుంది. అంటే వీటికి రిలేటెడ్ అన్నీ కూడా ఈ టెస్ట్ స్ట్రాటజీలో డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ టెస్ట్ స్ట్రాటజీ. దీనిలో వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ఉంటాయి. అంటే టెస్ట్ స్ట్రాటజీలో టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ ఫేజ్ నుండి ఫేజ్ ఎండ్ అయ్యేంత వరకు టెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ఉంటాయి ఈ టెస్టింగ్కి.
ఈ టెస్ట్ స్ట్రాటజీలో వెరిఫికేషన్ యొక్క పర్పస్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ని చెక్ చేస్తుంది ఎవ్రీ డెవలప్మెంట్ ఫేజ్లో, అంటే ఎస్టీఎల్సి ఫేజ్లో ప్రతి ఫేజ్ని కూడా చెక్ చేస్తుంది. చెక్ చేసి ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే, అంటే స్టార్టింగ్ ఫేజ్లోనే డిఫెక్ట్స్ని డిఫైన్ చేసి బగ్స్ని స్టాప్ చేస్తారు. వెరిఫికేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది స్టార్ట్ చేస్తుంది నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ని, సాఫ్ట్వేర్లో ఫంక్షన్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేలా చేస్తుంది. ఇది స్టార్టింగ్ ఫేజ్ నుండి వెరిఫై చేస్తుంది కాబట్టి స్టార్టింగ్లోనే బగ్స్ని డిఫైన్ చేస్తారు. దీంట్లో ఉండే ఎర్రర్స్ని డిఫైన్ చేస్తారు స్టార్టింగ్లోనే. అదే వ్యాలిడేషన్ అంటే మొత్తం వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వ్యాలిడేషన్ అనేది చేస్తారు. అంటే వ్యాలిడేషన్ అంటే యూజర్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యిందా లేదా అని చెక్ చేసేది వ్యాలిడేషన్. వెరిఫికేషన్ అయితే బిల్డింగ్ ద ప్రోడక్ట్ రైట్, వ్యాలిడేషన్ అయితే బిల్డింగ్ ద రైట్ ప్రోడక్ట్. అంటే దీంట్లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ డిఫరెన్సెస్. వెరిఫికేషన్ స్పెసిఫై చేసిన రిక్వైర్మెంట్స్ అండ్ డిజైన్ స్పెసిఫికేషన్ ప్రకారం ప్రోడక్ట్ బిల్డ్ అవుతుంది. అలా బిల్డ్ అవుతుందా లేదా అని చెక్ చేసేది వెరిఫికేషన్. వ్యాలిడేషన్ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్ అవసరాలకు తగ్గట్టుగా డెవలప్ అయ్యిందా లేదా, అది యూజర్కి యూజ్ అవుతుందా లేదా, వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అని చెప్పి చెక్ చేసేది వ్యాలిడేషన్. వెరిఫికేషన్లో ప్రోడక్ట్ రైట్గా వచ్చేలా బిల్డ్ చేస్తారు. వ్యాలిడేషన్లో రైట్ ప్రోడక్ట్ని బిల్డ్ చేసామా లేదా అని చెక్ చేస్తారు. వెరిఫికేషన్లో స్టాటిక్ టెస్టింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తారు. అంటే అది ఎగ్జిక్యూషన్ జరగదు, ఓన్లీ మనం ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్లో లాగిన్ పేజీని తీసుకుంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ లాగిన్ అనేవి ఉంటాయి. యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం, ఎంటర్ అవుతుంది. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, ఎంటర్ అవుతుంది. లాగిన్ బటన్ క్లిక్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ క్లిక్ అవుతుంది అంతే. అది స్టాటిక్ టెక్నిక్. డైనమిక్ టెక్నిక్ అంటే మనం లాగిన్ బటన్ క్లిక్ చేయగానే అది ఎగ్జిక్యూట్ అయ్యి ఇన్బాక్స్లోకి ఎంటర్ అవుతుంది, అది ఎగ్జిక్యూషన్ పర్పస్ అవుతుంది. అది డైనమిక్ టెస్టింగ్ టెక్నిక్ అవుతుంది. వెరిఫికేషన్లో ఎగ్జాంపుల్స్ అంటే ఇవి మనకి 4th యూనిట్లో వస్తాయి. థర్డ్ యూనిట్లో వస్తాయి. రివ్యూస్, ఇన్స్పెక్షన్ అండ్ వాక్ త్రూస్ గురించి ఈ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు వెరిఫికేషన్లో. వ్యాలిడేషన్లో అయితే స్మోక్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ సిస్టమ్ టెస్టింగ్ ఈ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు వ్యాలిడేషన్లో. నెక్స్ట్ వన్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ మోడల్. టెస్టింగ్ స్ట్రాటజీలో 2 టర్మ్స్ ఉన్నాయి, వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. సేమ్ అలాగే లైఫ్ సైకిల్ ఇన్వాల్వ్ అవుతుంది. కంటిన్యూస్ టెస్టింగ్ చేయడానికి సిస్టమ్ని ఎప్పుడు అంటే డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫేజెస్లో స్టార్ట్ టు ఎండ్ ఒక అప్లికేషన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ ఆల్సో ఎర్లీ స్టేజ్లోనే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడానికి టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ టెస్టింగ్ అనేది ఈ ఫస్ట్ డయాగ్రామ్లో టెస్టింగ్ మోడల్లో స్టార్ట్ డెవలప్మెంట్ అండ్ రైట్ సైడ్ స్టార్ట్ టెస్ట్. అంటే ఇంప్లిమెంటేషన్ అండ్ టెస్టింగ్ రెండు కూడా వెరిఫికేషన్, వ్యాలిడేషన్ ప్యారలల్గా స్టార్ట్ చేస్తాయి. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉన్న ప్రతి ఫేజ్ని వెరిఫై చేస్తుంది. వ్యాలిడేషన్ అంటే ఏదైతే వెరిఫై చేసామో దాన్ని హోల్గా వ్యాలిడేట్ చేస్తారు. నెక్స్ట్ డయాగ్రామ్ టెస్టింగ్ మోడల్కి ఎక్స్పాండెడ్ టెస్టింగ్ మోడల్. దీంట్లో స్టార్ట్ డెవలప్మెంట్, అలాగే స్టార్ట్ టెస్ట్, వెరిఫికేషన్, వ్యాలిడేషన్ అంటే ఎస్టీఎల్సీలో ఉండే ఫేజెస్ అన్నీ
డిఫైన్ స్పెసిఫికేషన్, నెక్స్ట్ డిజైన్, కోడింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్. ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్. సేమ్ ఇంప్లిమెంటేషన్ టైంలోనే టెస్టింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. చెక్ స్పెసిఫికేషన్, అలాగే డిజైన్ చెక్ చేయడం, యూనిట్ టెస్ట్ని చెక్ చేయడం, ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్ని టెస్ట్ చేయడం. నెక్స్ట్ వన్ వ్యాలిడేషన్ యాక్టివిటీస్. వ్యాలిడేషన్ యాక్టివిటీస్లో మనం ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్టు వ్యాలిడేషన్ యాక్టివిటీస్లో యూనిట్ అండ్ ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్స్. అంటే వ్యాలిడేషన్లో మనం చెప్పుకున్నాం యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, సిస్టమ్ టెస్టింగ్ని చెక్ చేస్తుంది అని. అంటే వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వ్యాలిడేషన్లోకి వస్తుంది. వ్యాలిడేషన్లో ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ని టెస్ట్ చేస్తుంది. యూనిట్ టెస్టింగ్ అంటే ప్రాజెక్ట్ని మాడ్యూల్గా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క మాడ్యూల్ని మళ్ళీ సబ్ మాడ్యూల్గా డివైడ్ చేస్తారు. అలా మాడ్యూల్గా డివైడ్ చేసినప్పుడు ఏదైతే లీస్ట్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని యూనిట్ అంటారు. అలాంటి లీస్ట్ కాంపోనెంట్ మీద టెస్టింగ్ చేసి అలాంటి కాంపోనెంట్స్ అన్నిటినీ యాడ్ చేసి 1 by 1 ఒక మాడ్యూల్గా ఫామ్ చేయడాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. అంటే మాడ్యూల్ ఏ, మాడ్యూల్ బి అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఒక ప్రాజెక్ట్ని మాడ్యూల్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క మాడ్యూల్ని టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మొత్తం మాడ్యూల్స్ అన్నిటిని కంబైన్ చేసి టెస్ట్ చేస్తారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. టెస్టర్ కంబైన్డ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఆల్ ద మాడ్యూల్స్ ఇన్ ప్రోగ్రాంలో ఉన్న అన్ని మాడ్యూల్స్ని కోడెడ్ చేసేది డిఫరెంట్ ప్రోగ్రామర్స్ ఆర్ డెవలపర్స్. అన్ని కాంపోనెంట్స్ని టెస్ట్ చేశాక సింగిల్ యూనిట్గా చేయడాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ని థ్రెడ్ టెస్టింగ్ ఆర్ స్ట్రింగ్ టెస్టింగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యొక్క మెయిన్ గోల్ ఈజ్ టు చెక్ కరెక్ట్నెస్ అండ్ క్వాలిటీ కమ్యూనికేషన్ అమాంగ్ ఆల్ మాడ్యూల్స్. అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది ఏం చేస్తుంది అంటే యూనిట్ టెస్టింగ్ మొత్తం ఒక ప్రోగ్రామ్ని మాడ్యూల్గా డివైడ్ చేసి టెస్ట్ చేస్తుంది. అలా డివైడ్ చేసిన మాడ్యూల్స్ అన్నీ కంబైన్ చేసి ఒక యూనిట్ కింద చేంజ్ చేసేది ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ తర్వాత సిస్టమ్ టెస్టింగ్. ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్. అంటే యూనిట్ టెస్టింగ్ అలాగే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ టెస్టింగ్ వస్తారు. సిస్టమ్ టెస్టింగ్లో ఎంటైర్ మొత్తం ప్రాజెక్ట్ యొక్క కంటెంట్ని మొత్తం ప్రాజెక్ట్ని టెస్ట్ చేసేదాన్ని సిస్టమ్ టెస్టింగ్ అంటారు. అంటే ఇప్పుడు యూనిట్ టెస్టింగ్ కానీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో కానీ అన్న ఎర్రర్స్ కనుక మిస్ అయితే అది సిస్టమ్ టెస్టింగ్లో ఫైండ్ అవుట్ అవుతాయి. నెక్స్ట్ వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే మనకి టెస్టింగ్ స్ట్రాటజీ డయాగ్రామ్ వైజ్ స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ అంటే మనకి నార్మల్గా టెస్ట్ చేసేది అంటే ఎగ్జిక్యూషన్ అనేది ఉండదు. డైనమిక్లో అయితే ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఆ డైనమిక్లోనే బ్లాక్ బాక్స్ అండ్ వైట్ బాక్స్. దీంట్లో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దానికి రిలేటెడ్ అవుట్పుట్ వచ్చిందా లేదా అనేది మాత్రమే టెస్ట్ చేస్తుంది. అంటే ఇంటర్నల్గా ఏం కోడ్ రాసాం, ఒక వాల్యూ ఇన్పుట్ ఇచ్చాం, దానికి రిలేటెడ్ అవుట్పుట్ వచ్చిందా లేదా అని మాత్రమే టెస్ట్ చేస్తుంది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనేది. అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ కానీ కోడింగ్ కానీ బ్లాక్ బాక్స్లో ఉండదు. అదే వైట్ బాక్సింగ్ అయితే మొత్తం ఇంటర్నల్ ప్రాసెస్ అంతా ఉంటుంది. అంటే కోడింగ్లో ఉండే బగ్స్ని ప్రాసెస్ చేస్తుంది ఇన్పుట్ అండ్ అవుట్పుట్తో పాటు. అంటే ఇంటర్నల్ కోడింగ్ని కూడా టెస్ట్ చేసేదాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు.
అంటే బ్లాక్ బాక్స్ అయితే ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దానికి రిలేటెడ్ అవుట్పుట్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తుంది. అదే వైట్ బాక్స్ టెస్టింగ్ అయితే కోడింగ్లో ఉన్న ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడం, దాంట్లో ఎర్రర్స్ని రెడ్యూస్ చేయడం లాంటివి, అంటే ఎగ్జిక్యూషన్ పార్ట్ చేసేది వైట్ బాక్స్ టెస్టింగ్. ఇక్కడ వరకు టెస్ట్ స్ట్రాటజీ యొక్క ప్రాసెస్, అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీ.